మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు పేర్ని నాని రాజకీయ వింత జంతువుగా ప్రవర్తిస్తున్నాడని మచిలీపట్నం నియోజకవర్గ కూటమి నాయకులు విమర్శించారు. పెడన నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశంలో పేర్ని నాని రెచ్చగొట్టే ప్రసంగం చేశారని విరుచుకుపడ్డారు. నిస్తేజంగా ఉన్న తన పార్టీ కార్యకర్తలతో ఉత్సాహాన్ని నింపేందుకు పేర్ని నాని మాటల గారెడిని ప్రదర్శిస్తున్నాడని ధ్వజమెత్తారు. పేర్ని నాని లాంటి వ్యక్తి సమాజానికి హానికరమన్నారు. ఏపీ వ్యాప్తంగా నిర్వహిస్తున్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ చంద్రబాబు మేనిఫెస్టో రీసైక్లింగ్ కార్యక్రమంలో భాగంగా ధర్మవరం పట్టణం గాంధీనగర్లోని శ్రీ మారుతి రాఘవేంద్ర కళ్యాణ మండపంలో కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఆరోపించారు. ఏపీలో మెదడు కులస్తులను ఎస్టీ వర్గంగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలని రాష్ట్ర మెదడు సంఘం అధ్యక్షులు జోరిగే మస్తాన్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం గ్రామంలో మెదడు సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని జిల్లా బాలికల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం అందిస్తున్న మెను సక్రమంగా అమలు చేయట్లేదని విద్యా కమిటీ చైర్మన్ నాగూర్ ఖాన్ అన్నారు. విద్యార్థులకు అందాల్సినవి తప్పుడు లెక్కలతో స్వాహా చేస్తున్నారని మండిపడ్డారు. వాటర్ ప్లాంటు పాచిపట్టి శిథిలావస్థకు చేరుకోవడంతో తాగునీరుకు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజావాణితో ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణికి మొత్తం 244 దరఖాస్తులు వచ్చాయి. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం మోదీ గిరిజన ఆశ్రమ పాఠశాలలో డ్రగ్స్ పై జిల్లా పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఆ మత్తులో అనేక నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ సుభాష్ కాంతిలాల్ పాటిల్ సూచించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధాపురం కాలనీలో మంచినీళ్ల కోసం ప్రజలు రోడ్డెక్కారు. తాగునీరు కోసం గ్రామస్తులు మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. చర్ల వెంకటాపురం ప్రధాన రహదారిపై మహిళలు బైఠాయించి ధర్నా నిర్వహించారు. గత 8 నెలలుగా మంచినీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా మరిపేటలో ప్రైవేట్ క్లినిక్లపై జిల్లా వైద్యాధికారి ఆకస్మిక దాడులు చేశారు. మంద వెంకన్న ఆర్ఎంపీ డాక్టర్ నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని పరిశీలించారు. ఎటువంటి అర్హత లేకుండానే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారని గుర్తించారు. ప్రథమ చికిత్సా కేంద్రాన్ని సీజ్ చేశారు. సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్ నల్సబ్ గడ్డలో మీ సేవ కేంద్రాన్ని తహసీల్దార్ జయరాం సీజ్ చేశారు. గత కొన్ని నెలలుగా ఆరిఫ్ కమ్యూనికేషన్ నిర్వాహకులు ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్ అమ్ముతున్నట్టు గుర్తించారు. విచారణ చేసి మీ సేవ కేంద్రాన్ని సీజ్ చేశారు. మీ సేవ కేంద్రాల్లో తప్పుడు ధ్రువపత్రాలు ఇస్తే క్రిమినల్ కేసులు పెడతామని తహసీల్దార్ హెచ్చరించారు. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట కెనరా బ్యాంక్ ఎదుట ఖాతాదారులు ఆందోళనకు దిగారు. బ్యాంకులో తాకట్టు పెట్టిన తమ బంగారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. గతంలో 5 నెలల గడువుతో బంగారం తిరిగి ఇస్తామని బ్యాంకు సిబ్బంది హామీ ఇచ్చారని, గడువు ముగిసినా తిరిగి ఇవ్వలేదని అంటున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని తెలంగాణ వినియోగదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలలింగం కోరారు. పట్టణంలోని ప్రధాన రహదారి వ్యాపారస్తుల కూడలిలో పార్కింగ్ స్థలం లేక దుకాణాల ముందు వాహనాలు పార్క్ చేయాల్సి వస్తుందని చెప్పారు. దీంతో పోలీసులు వాహనదారులకు జరిమానా విధిస్తున్నారని అన్నారు. విజయవాడలోని రిటైర్డ్ ఇంజనీర్ రామారావును కేర్ టేకర్ అనుష ఆమె ప్రియుడు ఉపేందర్ కలిసి హత్య చేశారని ఏసీపీ దామోదర్ తెలిపారు. వెంకట రామారావు కళ్లలో కారం కొట్టి దిండుతో అదిమి చంపేశారని చెప్పారు. ఇంట్లో ఉన్న 90,000 నగదు కోసం ఈ హత్య చేశారని తెలిపారు. అనుష గతంలో అనేక ప్రాంతాల్లో కేర్ టేకర్ గా పనిచేసిందని, గతంలో ఎలాంటి క్రైమ్ హిస్టరీ లేదని తెలిపారు. అనంతపురం జిల్లా సింగనమల మండలం ఇరువేందు గ్రామంలో శంకరయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు.
దారి కోసం జరిగిన ఘర్షణలో ఇరు వర్గాలు రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నాయని, రాళ్లు తగిలి శంకరయ్య అనే వ్యక్తి మృతి చెందాడని డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు. బాణమతి చేస్తున్నాడనే నెపంతో వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో జరిగింది. మహమ్మద్ తాజుద్దీన్ బాణమతి చేయడం ఆపలేదనే నెపంతో హసన్, ముఖరం, అక్బర్ అనే ముగ్గురు వ్యక్తులు హత్య చేసినట్టు జహీరాబాద్ డీఎస్పీ తెలిపారు. హత్య అనంతరం డెడ్ బాడీని స్థానిక బావిలో పడేశారని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం గొంది గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం రాత్రి తాళం వేసి ఉన్న 2 ఇళ్లతో పాటు 2 ఆలయాల్లో చోరీకి పాల్పడ్డారు. 3 కాసుల బంగారం, 25 తులాల వెండి, సుమారు ₹1,00,000 నగదును అపహరించుకుపోయారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో ఓ భారీ కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. బ్రేక్లు ఫెయిల్ అయి 2 కార్లు, ఒక ద్విచక్ర వాహనం చిరు వ్యాపారులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇన్ఫ్లో 63,594 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,650 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 553.50 అడుగులుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.